హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం రోజు కేవలం ఒక్కసారి ట్రేడ్ చేసి ఒక మంత్లో మనం హై ప్రాఫిటబుల్గా ఎలా ఉండొచ్చు అనేది నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది స్కాల్పింగ్ టెక్నిక్. స్కాల్పింగ్ అంటే మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది కేవలం 1 మినిట్ నుంచి 15 మినిట్స్ లోపే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫాస్ట్గా ట్రేడింగ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫాస్ట్గా ట్రేడ్ చేయడం వచ్చని చెప్పి రోజు మల్టిపుల్ ట్రేడ్స్ చేయకూడదు. కేవలం ఒక్క సిగ్నల్ అంటే రోజులో ఒక్కసారి మాత్రమే మనం ఈ స్ట్రాటజీని యూస్ చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. అండ్ ఈ స్ట్రాటజీలో మనం చాలా సింపుల్గా వీక్లీ కాల్ ఆప్షన్ బై చేస్తాం, అది కూడా కేవలం బ్యాంక్ నిఫ్టీకి. అయితే మీరు ఎయిదర్ ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ కానీ లేదా ఒక్క అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ ని కానీ బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బై చేస్తామో మన ఎగ్జిట్ అనేది కొన్నిసార్లు 1 మినిట్ లోనే ఉండొచ్చు, కొన్నిసార్లు 15 మినిట్స్ దాకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. 1 మంత్ లో ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్కాల్పింగ్ స్ట్రాటజీ యూస్ చేయడం ద్వారా లాస్ట్ 1 మంత్ లో కేవలం 20,000 క్యాపిటల్ తోనే అవుట్ ఆఫ్ ది మనీ ట్రేడ్ చేస్తే 18,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ అలాగే ఎట్ ది మనీ ట్రేడ్ చేస్తే దాదాపుగా 16,000 ప్రాఫిట్ వచ్చింది. అయితే 21 ట్రేడింగ్ డేస్ మనకు ఉంటే లాస్ట్ 1 మంత్ లో 12 డేస్ ప్రాఫిటబుల్ గా ఉంటున్నాం అండ్ 9 డేస్ లాస్ మేకింగ్ ట్రేడ్స్ వస్తున్నాయి. సో ఈ స్ట్రాటజీ ఎవ్రీ డే ప్రాఫిట్ రాదు, మనకి కొన్నిసార్లు లాసెస్ కూడా వస్తుంది. అండ్ మోస్ట్లీ 50% ఆఫ్ ద టైం మన లాసెస్ వస్తుంది అని కూడా అనుకోవచ్చు. బట్ మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు తక్కువ లాస్ మనం తీసుకుంటాం కాబట్టి ఈ స్ట్రాటజీలో మనం మనీ ఎర్న్ చేసుకోగలుగుతాం. సో ఈ స్ట్రాటజీలో హై రిస్క్ ఉంటుంది. ఆబ్వియస్ గా ఎవ్రీ డే మనం ప్రాఫిటబుల్ గా ఉండం, మేబీ కంటిన్యూస్ గా 4 రోజులు 5 రోజులు లాస్ రావచ్చు. బట్ రిమైనింగ్ డేస్ మనం ప్రాఫిటబుల్గా ఉండడం వల్ల ఒక మంత్ ఎండ్కి చూసేసరికి మోస్ట్లీ మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఎవ్రీ మంత్ కూడా మనం ప్రాఫిట్లో ఉంటామా? ఆబ్వియస్గా ఆన్సర్ నో. ఏ స్ట్రాటజీ కూడా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వచ్చేటట్టు ఉండవు. మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నది హై రివార్డ్ స్ట్రాటజీ. అంటే ఒక మంత్లో మనకి దాదాపుగా 20,000 క్యాపిటల్తోనే 15,000, 18,000, 20,000 మనం ఇలా ఎర్న్ చేస్తున్నప్పుడు లాస్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు 5,000, 6,000 ఒక మంత్లో లాస్ రావచ్చు. అయితే మనం ఇక్కడ కాల్ ఆప్షన్ని బై చేస్తున్నాం, అంటే మార్కెట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. ఎక్కడైతే మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయో మోస్ట్లీ మనం అక్కడ ప్రాఫిటబుల్గా ఉంటాం అండ్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు కూడా ప్రాఫిటబుల్ గా ఉంటాం. బట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఏదైనా పర్టికులర్ మంత్ లో స్టీప్ ఫాల్ వచ్చింది అంటే ఆ మంత్ లో మనకి లాస్ రావచ్చు. ఎప్పుడు వస్తుంది మనకు తెలీదు. బట్ స్టీప్ ఫాల్ వచ్చినాయి అంటే పెద్ద రెడ్ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి అండ్ పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి లేదా సైడ్ వేస్ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే పెద్ద రెడ్ క్యాండిల్స్ యొక్క ప్రాబబిలిటీ చాలా తక్కువ. అందుకనే ఆ తక్కువ మంత్స్ వరకు మనం లాసెస్ తీసుకుంటూ మిగిలిన మంత్స్లో మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాము అంటే ఓవరాల్గా మనం ఒక ఇయర్ ఎండ్లో ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం. సో ఈ స్ట్రాటజీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్లు రెండు నేను చెప్పాను. మనకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు 15,000, 18,000 వరకు ప్రాఫిట్స్ రావచ్చు. లాసెస్ వస్తున్నప్పుడు ఒక నెలలో 5,000 వరకు కూడా లాస్ రావచ్చు. బట్ స్టిల్ మనం ఎక్కువసార్లు ప్రాఫిట్ సంపాదిస్తాం కాబట్టి ఈ స్ట్రాటజీ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని మనం ఎలా అప్లై చేయాలి అంటే సింపుల్గా మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 మినిట్ చార్ట్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ 1 మినిట్ చార్ట్లో మనం 9:15 నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఏం అబ్జర్వ్ చేయాలి అంటే స్టడీస్లో మనం స్టొకాస్టిక్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టొకాస్టిక్ టూల్ని యాడ్ చేసుకొని దీంట్లో మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయడం కోసం ఫాస్ట్ స్టొకాస్టిక్ లైన్ని నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ మీకు క్లియర్గా కనిపించడానికి ఇది కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం 9:15కి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో మన గ్రీన్ కలర్ స్టొకాస్టిక్ లైన్ అంటే ఫాస్ట్ స్టొకాస్టిక్ లైన్ రెడ్ కలర్ని క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనం ఒక కాల్ ఆప్షన్ని బై చేసుకుంటాం. అండ్ ఎప్పుడైతే మనకి ఈ క్రాస్ ఓవర్ రివర్స్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. సో యూజువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన ఎంట్రీ లెవెల్ ఇక్కడ ఉంటే ఎగ్జిట్ లెవెల్ వచ్చేసి సమ్వేర్ ఇక్కడ ఉంది. సో ఈ మధ్యలో వచ్చిన కొన్ని 4 మినిట్స్లోనో 5 మినిట్స్లోనో మనం ప్రాఫిట్ అనేది తీసుకొని ఎగ్జిట్ అయిపోతాము. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన అప్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ చిన్న మూమెంట్ని మనం క్యాచ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఈ రోజుకి ఈ స్ట్రాటజీ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 9:15కి మనకి మార్కెట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో మనకి ఎంట్రీ దొరుకుతుంది. సో ఇక్కడ ఎంట్రీ దొరికిన తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఈ లెవెల్లో మనకి క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఎగ్జిట్ ఇక్కడే. సో ఎంట్రీ ఇక్కడే అండ్ 4 to 5 మినిట్స్ తర్వాత ఎగ్జిట్ కూడా ఇక్కడే. అలాంటప్పుడు మనం యూజువల్గా నో ప్రాఫిట్ నో లాస్లో బయటకు వస్తూ ఉంటాం అండ్ కొన్నిసార్లు మనకి లాస్ కూడా రావచ్చు. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తూ ఒక 3 మంత్స్లో మనం ఎంత ప్రాఫిటబుల్గా ఉంటున్నాం ఎంత లాస్లో ఉంటున్నాం అని అబ్జర్వ్ చేయడం కోసం నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్కాల్పింగ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క స్కాల్పింగ్ స్ట్రాటజీని యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క డైనమిక్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ అని మనం సెర్చ్ చేస్తే ఇలా నిఫ్టీ బ్యాంక్ వస్తుంది. ఇక్కడ నేను డైనమిక్ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకొని కాల్ ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఎట్ ది మనీ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎట్ ది మనీలో కరెంట్ అండ్ వీక్లీ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
లాంగ్ అంటే మనం బై చేయాలనుకుంటున్నాం కాబట్టి లాంగ్ అండ్ అప్లై చేంజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక డైనమిక్ కాంట్రాక్ట్ కూడా యాడ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయిపోయింది. సో దీని మీద నేను ఎడిట్ చేస్తూ కాల్ ఆప్షన్లో ఈసారి ఆఫ్సెట్ 1 అంటే అవుట్ ఆఫ్ ది మనీని బై చేయాలనుకుంటున్నాను. అండ్ అది కూడా మనం వీక్లీ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఎట్ ది మనీ ఒకటి, అవుట్ ఆఫ్ ది మనీ ఒకటి ఉంది మనకి. సో బై పొజిషన్ అండ్ అలాగే మనం ఇక్కడ క్యాండిల్ టైం ఫ్రేమ్లో మినిట్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింబల్ అనే కండిషన్ని యూజ్ చేసుకోవాలి. సో ఈ సింబల్ కండిషన్స్లో మనం బ్యాంక్ నిఫ్టీ అని కనుక సెర్చ్ చేసాము అని అంటే ఇండిసెస్ నిఫ్టీ బ్యాంక్ వస్తుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టొకాస్టిక్స్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ స్టొకాస్టిక్స్లో మనం ఫాస్ట్ లైన్ అంటే పర్సంటేజ్ కే లైన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని క్రాసెస్ ఎబోవ్ అనే కండిషన్ మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే స్టొకాస్టిక్ యొక్క స్లో లైన్ని క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇస్తాం కాబట్టి స్టొకాస్టిక్స్లో పర్సంటేజ్ డి లైన్ అంటే స్లో లైన్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. సో మనం ఈ స్ట్రాటజీకి స్టాప్ లాస్ 20% దాకా అనుకుంటాము అండ్ టార్గెట్ వచ్చేసి 35% దాకా అనుకుంటాం అండ్ స్టాప్ లాస్ మనకి 10% అనుకుంటాం. ఒకవేళ మీరు దీన్ని మాన్యువల్గా అప్లై చేస్తుంటే ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ ఆప్షన్ని మీరు 100 రూపీస్కి బై చేశారు అనుకుందాం. సో అలాంటప్పుడు 35% టార్గెట్ అంటే ఇంటూ 1.35 చేయండి. అదే ఒకవేళ 200 బై చేశారనుకోండి 200 ఇంటూ 1.35 మీరు చేయొచ్చు. అయితే యాజ్ ఆఫ్ నో మనం 100 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 100 ఇంటూ 1.35 అంటే 135 అనేది మీ టార్గెట్ అవుతుంది. 100 ఇంటూ 0.8 అంటే 80 అనేది మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం 10% పెట్టుకోవాలి. అంటే మీరు 100కి బై చేశారు కాబట్టి 10% దీనికి యాడ్ చేసామనుకోండి 110 అవుతుంది. ఎప్పుడైతే మీరు బై చేసిన ఆప్షన్ ప్రీమియం 110 టచ్ అవుతుందో అప్పుడు మీ స్టాప్ లాస్ అనేది అంతకుముందు 80 ఉంది కదా, ఆ 80 స్టాప్ లాస్ కాస్త 100 అవుతుందన్నమాట. తర్వాత మీ ఆప్షన్ ప్రీమియం ఒకవేళ 120 దాకా పెరిగిందనుకోండి మీ స్టాప్ లాస్ కూడా ఒక 10 పాయింట్లు పెరిగి 110 అవుతుంది. తర్వాత 130 దాకా పెరిగినప్పుడు మీ స్టాప్ లాస్ అనేది 120 అవుతుంది. ఒకవేళ 130 దాకా వెళ్ళిన తర్వాత ఆప్షన్ ప్రీమియం ఇలా 120 దగ్గరికి వచ్చింది అంటే 120లో మీరు ఎగ్జిట్ అయిపోతారు. అలాగా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూస్ చేసుకుంటాం. సో ఇలా టార్గెట్స్ వైజ్ మనం ఎగ్జిట్ అవుతుంటే ఇంకొక ఎగ్జిటింగ్ కండిషన్లో మనం క్రాసెస్ బిలో కండిషన్ని యూస్ చేసుకుంటాం కదా. సో దానికోసం సింబల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ బ్యాంక్ నిఫ్టీని మనం సెర్చ్ చేసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో స్టొకాస్టిక్ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని స్టొకాస్టిక్స్లో ఈసారి పర్సంటేజ్ కే లైన్ అనేది క్రాసెస్ బిలో కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టొకాస్టిక్స్లో ఈసారి పర్సంటేజ్ డి లైన్ అంటే స్లో లైన్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేయాలి. అండ్ బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లో నార్మల్ క్యాండిల్స్టిక్ యూస్ చేస్తాం అండ్ హోల్డింగ్ టైప్ ఇంట్రాడే మనం చేస్తున్నాం కాబట్టి ఎంఐఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ మాక్సిమం అలొకేషన్ మనం 20,000 మాత్రమే పెట్టుకుంటాం అనమాట. సో 20,000 మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం, అంతకంటే పెద్ద అమౌంట్ కూడా అవసరం లేదు. అండ్ స్టార్ట్ టైం మార్నింగ్ మనం ఎంట్రీ ఇస్తాము. అండ్ డైలీ స్ట్రాటజీ సైకిల్ రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే చేయాలి కాబట్టి 1 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను 6th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు అంటే 1 మంత్ నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపించబోతున్నాను. అందుకని ఇక్కడ సేవ్ చేంజెస్ కనుక మనం క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ సెట్ చేద్దాం. సో ఇలా సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ 1 మంత్లో మనం ట్రేడ్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క అవుట్ ఆఫ్ ది మనీలో 18,000 ప్రాఫిట్ వస్తుంది అండ్ అలాగే ఎట్ ది మనీలో దాదాపుగా 17,000 ప్రాఫిట్ వస్తుంది. మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఎంత 20,000. సో 20,000తోనే మనం 18,000 17,000 ఒక నెలలో ఎర్న్ చేయగలుగుతున్నాం. అయితే ఎవ్రీ మంత్ ఇలాగే మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతామా అంటే మేబీ నాట్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే జూలై మంత్ అంతా కూడా మనకు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. బట్ సమ్హౌ నేను జూన్ మంత్లో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే జూన్ మంత్ కనుక మనం చూస్తే ఫస్ట్ కొన్ని రోజులు జూన్ మంత్లో పడిపోతూ ఉంది, తర్వాత మళ్ళీ రివర్స్ అయి పెరుగుతూ ఉంది. సో సైడ్ వైజ్ మార్కెట్ లేదా ఒకసారి పడిపోతూ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి టైంలో మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అది టెస్ట్ చేయడం కోసం నేను ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి టైం ఫ్రేమ్ జూన్ మంత్ మొత్తం ఏమవుతుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా. దానికని బ్యాక్ టెస్ట్ పారామీటర్స్ తీసుకొని జూన్ 1 నుంచి 30th జూన్ వరకు మనం ఈ స్ట్రాటజీని కనుక టెస్ట్ చేస్తే సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మన రిజల్ట్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇందాక మనం మంచి బుల్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం దాదాపుగా ఒకే నెలలో 20,000కి 18,000 17,000 ఎర్న్ చేయగలుగుతుంటే సైడ్ వైజ్ మార్కెట్ అంటే జస్ట్ అలా పడి పెరిగినప్పుడు మనకి 20,000కి 9,000 నుంచి 10,000 రూపాయలు వస్తున్నాయి. సో సైడ్ వైజ్ మార్కెట్లో కూడా మనం ఎర్న్ చేయగలుగుతున్నాం, బుల్ మార్కెట్లో కూడా ఎర్న్ చేయగలుగుతున్నాం. కానీ ఒకవేళ బియర్ మార్కెట్ చాలా స్టీప్ ఫాల్ వచ్చింది అనుకోండి, అంటే మనం ఏప్రిల్ మంత్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్లో కంటిన్యూస్గా పడిపోతూనే ఉన్నాయి. సో మరి ఏప్రిల్ మంత్ రిజల్ట్స్ని కూడా చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లో ఏప్రిల్
ఏప్రిల్ మంత్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 30th వరకు కనుక మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మంత్లో దాదాపుగా 7,000 రూపీస్ లాస్ వస్తుంది. అయితే ఇక్కడ మనం లాస్ట్ 12 మంత్ కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 6 to 7 మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉంటున్నాయి అండ్ ఒక 3 బిగ్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఉంటే ఒక 3 సైడ్ వైజ్ క్యాండిల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఈవెన్ దో మనకి ఇలాగా బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది నవంబర్ 2021లో. సో 2021 నవంబర్ లో కూడా బ్యాక్ టెస్ట్ చేస్తే దీంట్లో దాదాపుగా 5 to 7,000 రూపీస్ లాస్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీ ద్వారా మార్కెట్ మనకి బుల్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం 10,000 రూపీస్ నుంచి 18,000 రూపీస్ దాకా ఎర్న్ చేయగలుగుతున్నాం కదా. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందో ఒక పర్టికులర్ లో అలాంటప్పుడు ఒక 5,000 నుంచి 7,000 రూపాయల వరకు లాస్ వస్తూ ఉంది. అండ్ కొన్నిసార్లు మనకి జూన్ మంత్ లో ఎప్పుడైతే ఇలా ఒక స్టీప్ ఫాల్ ఉందో అప్పుడు కూడా మనం ప్రాఫిటబుల్ గా ఉండగలిగాం దాదాపుగా 9,000 రూపాయలు. సో ఓవరాల్ గా ఒక 1 year డేటా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్ట్రాటజీలో ఉన్న ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని కంపేర్ చేసుకుంటూ మనం ఈ స్టొకాస్టిక్స్ యొక్క సింపుల్ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటూ ఇంట్రాడేలో ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతున్నాం. హోప్ ఈ వీడియోలో మీకు ఈ స్ట్రాటజీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.